అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు. మధ్యాహ్నం వరంగల్ రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు చేరుకున్న ఆయన నడుము నొప్పితో ఇబ్బంది పడగా సాఫ్ట్ వీల్ చైర్ ఏర్పాటు చేసి లోనికి పంపించారు. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రావీణ్యకు నామినేషన్ పత్రాలు అందజేశారు బాబు మోహన్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ నుంచి నామినేషన్ వేస్తారనే ప్రచారం జరిగిందని మీడియా మిత్రులు ప్రశ్నించగా, బీజేపీ నుంచి బయటికి వచ్చాక కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లానని, అక్కడ పాల్ తనకు కండువా కప్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చారని వెల్లడించారు. తాను ఎలాంటి పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, అదే రోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా కూడా వివరించారు. వరంగల్లో కొందరు ఫాలోవర్స్ కోరిక మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లుగా కూడా తెలిపారు. కాగా గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బాబు మోహన్ బీజేపీ తరపున ఆందోళన నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అనంతరం వరంగల్ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన హైకమాండ్ అందుకు నిరాకరించింది. దీంతో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీ నుంచే బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నామినేషన్ల చివరి రోజు ఆయన వరంగల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.